ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్గా మేము గోల్డెన్ టెంపుల్, అదేనండి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఆ రోజు ఈవినింగ్ బ్లాగ్ మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్గా అయితే టెంపుల్లో బాగా డెకరేట్ చేశారు. దాంతో మా పాప టెంపుల్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి. ముందు ఎంట్రన్స్ వేరే ప్లేస్ నుంచి ఉండేది, ఇప్పుడు ఎంట్రన్స్ వేరే దగ్గర నుంచి అయిపోయింది. అండ్ మైత్రి పులిహోర అడిగింది, అది దొరకలేదు అంతే. సో దర్శనం అయిపోయాక మేము అనేది ఇప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికి అనుకోండి, వరుసకు అలా అవుతారు. సో అక్కడికి వెళ్తున్నాము. సో సీతాఫలం మండిలో మేము ఈవినింగ్ దగ్గరగా ఇంట్లో నుంచి బయలుదేరడమే లేట్గా బయలుదేరాము. బట్ అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి అంతటా అవ్వక అనుకోకుండా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో ఫైనల్గా మేము అనేది జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇది ఏ రోజు అంటే 21st ఈవినింగ్ అండి, సాటర్డే ఈవినింగ్. సో నేను 22nd వేదాద్రి అని మనం విజయవాడకి వెళ్ళే రూట్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్దాం అనుకున్నాము, బట్ అవ్వలేదు. కొన్ని కారణాల వల్ల నేను అక్కడికి వెళ్ళకుండా జస్ట్ ఇక్కడ వీళ్ళింటికి మాత్రమే వెళ్ళాము. ఎందుకు వెళ్ళలేదు అనేటటువంటిది నేను మీకు చెప్తాను అనమాట, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఆ రోజు అయితే అక్కడికి వెళ్ళలేదు. సో మేము వెళ్ళేసరికి అయితే 9:30 అలాగైంది. అక్కడికి రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ పిల్లలతోని కార్లోనే వెళ్ళాం, అయినప్పటికీ లేట్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఇంట్లో కూడా వీళ్ళిద్దరితోని చాలా అంటే చాలా టైం టేకింగ్ అవుతుంది. హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన పని 1.5 అవర్లో అవుతుంది. సో దాన్ని బట్టి మీరు టైం అనేటటువంటిది ఇచ్చేయచ్చు. దాంతోపాటు మా అత్తయ్య గారు కూడా ఉన్నారు కదా, సో ఇంకొంచెం లేట్ అనేది అయిందనమాట. టెంపుల్లో దర్శనం అది చేసుకొని అక్కడికైతే బయలుదేరాం. సో ప్రసాదాలు అయితే మిస్ అయిపోయాం అనమాట. ఈ మధ్య వీడియోస్కి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వడం అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు. మెయిన్గా మా చిన్న పాప వల్ల వాయిస్ ఓవర్ ఇద్దాము అనేసరికి వచ్చేసి తనేదో మాట్లాడేస్తుంది. సో మీకు అందుకే బ్యాక్గ్రౌండ్లో కొన్ని మాటలు చిన్నగా వస్తాయి అనమాట, మ్యూజిక్ టైపు. సో దాన్ని అస్సలు అంటే అస్సలు ఇవ్వనివ్వట్లేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అసలు ఏ పని చేద్దామన్నా ఇబ్బంది పెట్టేస్తుంది. నేను మొబైల్ పట్టుకొని షూట్ చేయాలన్నా, వీడియోస్ ఎడిట్ చేయాలన్నా, లేకపోతే థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేయాలన్నా చాలా కష్టమైపోతుంది దీంతో. మైత్రి ఎప్పుడు ఇంత అల్లరి ఉండేది కాదు, కానీ ఏమో కానీ నాకు దీని అయితే కొంచెం హైపర్ అనిపిస్తుంది అనమాట, అల్లరి ఎక్కువ అనిపిస్తుంది. సో దాని తర్వాత రోడ్ చూస్తున్నాను కదా, ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉందో. ఇదంతా కొత్త సెక్రటరియేట్ అదంతా అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి 45 minutes అట్లా పట్టింది సీతాఫల్ మండికి. సో మరి మీరు వీకెండ్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళారు, ఏమేమి చేశారు అనేటటువంటివి కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ నేను ఇదే కాదండి, సో మా వీకెండ్ అనేటటువంటిది ఇక్కడికి అయిపోలేదు. సో యాక్చువల్గా మేము వెళ్ళిన ప్లేసెస్ వేరేవన్నమాట. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను. ఇవాళ జస్ట్ వాళ్ళ హోమ్ టూర్ అనేది నేను మీకు చూపిస్తాను, చూసేసేయండి. అనుకోకుండా బయలుదేరామంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ డే వేరే ప్లేస్కి వెళ్దాము, నరసింహస్వామి టెంపుల్స్కి మేము వెళ్దాము అనేసరి ఉద్దేశంతో పెట్టుకున్నాను. ఆ నరసింహస్వామి టెంపుల్కి అవ్వలేదు. బట్ మీకు ప్లేలిస్ట్ ఆఫ్ నరసింహస్వామి టెంపుల్స్ వస్తుంది, అంటే వెళ్ళే ప్రతి నరసింహస్వామి టెంపుల్ది నేను అందులో యాడ్ చేస్తాను అనమాట. సో నేను ఒక చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, లిస్ట్ ఆఫ్ నరసింహస్వామి టెంపుల్స్వి. నాకు చుట్టుపక్కల స్టేట్స్లో ఉండే ప్రిపేర్ చేసుకున్నాను. సో వాటిని ప్రకారం మేము ఆ టెంపుల్స్ని చూడడానికి వెళ్దాము అనుకుంటున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇన్నయ్యాయి ఏంటి అనేటటువంటివి ఇంతవరకు మేము వెళ్ళినవి కౌంట్లోకి రావు. బట్ మేము వెళ్ళాం చాలా వరకు, బట్ అవి కౌంట్లోకి రావు. ఇక మీదట వెళ్ళేటటువంటివి నేను లిస్ట్ ఆఫ్ చెక్ కింద మార్క్ చేసుకుంటాను అనమాట. సో అందుకని అవి వీడియోస్ షూట్ చేసి
నేను మీకు ప్లేలిస్ట్ నరసింహస్వామి టెంపుల్స్ అని పెడతాను. సో దాంట్లో మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. పాత వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ కొంచెం ముందు పోస్ట్ చేసేస్తున్నాను. లైక్ ఏంటంటే సంక్రాంతి వీడియోస్, ఈ బ్లాగ్స్ అనేటటువంటివి ముందు పోస్ట్ చేసేస్తున్నాను. ఇంకా మేము కేరళ టూర్ వెళ్ళాము కదా, అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని వీడియోస్. సో అది కూడా కొంచెం స్లోగా పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు వీళ్ళు, వీడు ఒక్కరే ఉంటారు. సో ఫస్ట్ ఫ్లోర్కి మేము వచ్చేసాము అనమాట. చాలా లోపలికే ఉంటుందండి. నాకైతే మెయిన్ రోడ్కి ఎక్కడ దగ్గర నియతి ఏం అనిపించలేదు, లోపలికే ఉంది. హౌస్ అంతా ఎలా ఉందో చూసేసేయండి మీరు, నేను మాట్లాడుతుంటాను. సో కేరళ టూర్వి హాఫ్ వీడియోస్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. కర్ణాటక అయ్యాయి, కేరళ ఉన్నాయి. ఇంకా ఇంకా చాలా వ్లాగ్సే పెండింగ్ ఉన్నాయి. మైథిలి బర్త్డే వ్లాగ్స్ ఉన్నాయి, తర్వాత గాయత్రి బర్త్డే వ్లాగ్స్ ఉన్నాయి, తర్వాత కొన్ని షాపింగ్ వీడియోస్ ఉన్నాయి. పండక్కి బట్టలు అవి తీసుకున్నాం కదా, కొన్ని షాపింగ్ వీడియోస్ అవి ఉన్నాయన్నమాట. అవన్నీ కొంచెం స్లోగా పోస్ట్ చేస్తాను అంతే, బట్ పోస్ట్ చేస్తాను కొంచెం లేట్గా. మన మధ్యలో ఇంకా మేము ఏమైనా బయటకు వెళ్ళే ప్లేసెస్ ఉంటే వాటిని కూడా తీసి నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. కానీ మీకు రిలీజ్ అవ్వడం మాత్రం వీడియో ఆల్టర్నేట్ డే రిలీజ్ అవుతుంది మార్నింగ్ 6 o'clockకి. ఇది చిన్న అప్డేట్ మాత్రమే. నేను టైం అలా పెట్టుకున్నాను, ముందు రోజు రిలీజ్ చేసేదాన్ని, బట్ రోజు కొన్నిసార్లు నాకు అవ్వక ఆల్టర్నేట్ డేస్కి నేను షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫైనల్గా హౌస్ అయితే ఇలా ఉండింది. సో మరి ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యుబుల్ అయినదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీ వాల్యువైన సజెషన్స్ని కమెంట్ రూపంలో చెప్పండి. సో చేంజెస్ ఉన్నా, ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నా కొంతవరకు చేంజ్ చేయడానికి చూస్తాను. షార్ట్స్ అనేటటువంటివి కూడా పోస్ట్ చేస్తున్నాను, కానీ అవి కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు. వీడియోస్ కొంచెం పోస్టింగ్ అనేది డిలే అయ్యింది, అంటే స్లో అయ్యింది, డిలే కాదు స్లో అయ్యింది. సో వాటిని అప్డేట్ చేయడానికి ఆల్టర్నేట్ డేస్ పెట్టుకున్నానండి. ముందు వీక్కి ఒక వీడియో 2 వీడియోస్ వచ్చేవి, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్కి చేయడానికి వచ్చినాను అనమాట. షార్ట్స్ కూడా అట్లాగే తీసేసి ఉంచేస్తాను, కానీ పోస్ట్ అవి షెడ్యూల్ చేయడమో పబ్లిక్ చేయడానికి కొన్నిసార్లు అవ్వదు అనమాట ఆ టైంకి. సో వాటిని కూడా చూస్తున్నాను, వీలైనంత త్వరగా వాటిని కూడా అప్లోడ్ చేసేస్తాను, పబ్లిక్ చేసేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడికి ఈ వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను, మరి చూస్తూ ఉండండి.